ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు వినడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. దేవుని మాటలు మంచి మాటలు, ఇది మన జీవితానికి పనికొచ్చే మాటలు అని ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ బాగా చదవండి, ప్రార్థన చేయండి. ఈ రెండే మానవ జీవితానికి దేవుడిచ్చిన వరాలు. ఒకటి ప్రార్థన, రెండు వాక్యము. ఈ రెండు రెక్కలుంటేనే రేపు నీవు ఆకాశానికి, పరలోకానికి ఆరోహణం కాగలవు. ఏలియా అగ్ని రథాల మీద ఆరోహణం అయిపోయాడు పరలోకానికి. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసయ్య కూడా ఆరోహణం అయిపోయాడు పరలోకానికి. మనం కూడా ఆరోహణం అయిపోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి. మన్నైనది వెనకటి వరనే భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యుద్ధకు వెళ్ళిపోవాలి. దేవుడు మనకి నాసికరంధ్రం గాలి ఉదాడు. ఆయన గాలి మనకి ఇచ్చాడు. ఆయన గాలి మన లోపల ఉంది, కానీ మానవుడు అది గ్రహించడం లేదు. ఇక్కడ రాసుకున్నాను ఒక మాట, ఒక పద్యం రాసుకున్నాను. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మం ఎరగలేదు, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మం ఎరగలేరు, ముక్కులోని గాలి మోక్షానికి దారిరా. విశ్వధాభిరామ వినురవేమ. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మము ఎరుగలేరు, ముక్కులోన గాలి మోక్షానికి దారయ్యా. దేవుడు మానవుడిని మట్టితో చేశాడు. మానవుడు మట్టి, ఎర్రమట్టి, నల్లమట్టి, తెల్లమట్టి అంతే. అమెరికా వాడు తెల్లగా ఉంటాడు, రష్యా వాడు ఎర్రగా ఉంటాడు, జపాన్ వాడు పసుపచ్చగా ఉంటాడు. మనమేమో నలుపు తెలుపులో ఉంటాం, కొంచెం తెలుపు కొంచెం నలుపు. ఆఫ్రికా వాడు నల్లగా ఉంటాడు. మట్టిది. అయితే దేవుడు ఈ మట్టిని చేసి చూడండి, ఆదికాండంలో 2వ అధ్యాయంలో 6 నుంచి చదవండి, 6-7 వచనాలు. అయితే ఆవిరి భూమి మీద నుంచి లేచి అందులో 4 నుంచి చదవండి, కొద్ది మిషాలు వినాలి. 4 నుంచి. దేవుడిని యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. ఈ ఆకాశము, ఈ భూమి, ఈ సముద్రాలు, ఎండపెండ బ్రహ్మాండం చేసినాడు దేవుడు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనబడుతుంది. మానవుడు ఎలా భూలోకానికి వచ్చాడు, ఈ ప్రపంచమంతా ఎలా చేయబడింది అని దేవుడు కరెక్ట్గా రాశాడు ఇక్కడ. అది వరకు పొలమందులు ఏ పదయు భూమి మీద ప్లెయిన్ ఉండేదట. భూమి ఏ పొద ఉండేది కాదట భూమి మీద. పొలమందులు ఏ చెట్టును మలవలేదు, దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు గనక భూమి మీద ఏది చెత్త లేదంతే. నరుడు లేడు, నరుడు కూడా లేడు. అప్పుడు దేవుడి ఆకాశం భూమి చేసినప్పుడు నరుడు కూడా లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని ఇక మొదలైంది. దేవుడు ఆదేశాడు, ఆవిరి వచ్చిందట భూమి మీద నుంచి లేచి నేలంతటిని మెత్తగా చేసి తడిపిస్తుందట. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఇది కథ. ఈ పద్యంలో చెప్పింది అది. ఈ పద్యంలో ఏం చెప్పాడు? గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మము ఎరగలేరు, ముక్కులోని గాలి మోక్షానికి దారయ్యా అని వేమన గారు రాశాడు. దేవుడు ఏం చేశాడట? నేలమంటి దేవుడు యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రం, అంటే నాసిక అంటే ముక్కు అండి, ఈ ముక్కు రంధ్రాలు ఇచ్చాడు. ఈ ముక్కు రంధ్రాలలో జీవవాయువును ఊదగా అప్పుడు వాడికి చలనం వచ్చిందట. కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు. కరెంట్ వస్తేనే లైటు, లేక చీకటేనంటే. ఏం చేశాడట ఆయన? నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అపోస్తుల కార్య గ్రంథములో 17వ అధ్యాయం చూడండి, 25 చదవండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. అందులో 24 చదవండి. జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయములో నివసింపడు. తర్వాత ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. చూసారా? మనుషులు చేసే దేవుడు కాదు. దేవుడు మనుషులు చేస్తాడా? మనిషి దేవుడిని చేస్తాడా? ఈ పాయింట్ ఎందుకు అర్థం కాదు? దేవుడు మనిషిని చేశాడండి, మనిషి దేవుడిని చేస్తే ఎట్లా? మనిషి దేవుడిని చేస్తే నడుస్తాడా? మాట్లాడతాడా? దేవుడు మనిషిని చేశాడు కనుక మనం మాట్లాడుతున్నాం, మనం నడుస్తున్నాం, పనులు చేస్తున్నాం. మనం దేవుడు చేశాడు, వీఆర్ మేడ్ బై గాడ్. దేవుడు మనం చేస్తున్నాం. ఆ దేవుడు మాట్లాడడం, ఉలకడం, పలకడం మనమే మొయ్యాలా? దేవుడు అంటే మనల్ని మోసేవాడు, మనం మోసేవాడు దేవుడు కాదు. ఈ సత్యం ఎప్పుడు తెలుసుకుంటామో మనం. తర్వాత చదవండి,
మనుషుల చేతులతో సేవించబడిన వాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరని ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, ఫలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. చూసారా, కవి గారు చెప్పింది అది. గాలిలోని పుట్టి గాలిలోని పెరిగి గాలి మర్మము ఎరగలేరు, ముక్కులోని గాలి మోక్షానికి మార్గమయ్యా. ఏంది ఇది? దేవుడు ఊపిరి ఊదగా మానవుడు జీవించు ఆత్మ అయ్యాడు. అందుకనే గాలి పోతే చచ్చిపోయినట్లక. ఏమంటే ఏం చేస్తారండి స్టాక్ గారు? గాలి పోయిందే ముక్కు దగ్గర చేస్తారు, వేలు ఎడతారు. గాలి ఆడితే మనిషి ఉన్నాడు, గాలి పోతే ఆ గాలి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గాలి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి గాలి అది. చూడండి, యోబు గ్రంథములో 37:10 చదవండి. మనకి ఏం తెలుసండి దేవుని మాటలో? ఏదో తూతు మంత్రం పోతున్నాం కానీ దేవుడు అంటే మనకు అర్థం కాదు. మనం అంటే దేవుడికి ఏంటట? దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, గట్టిపడును, మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేయును. చాలు. కనుక ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 6 నుంచి చదవండి, 5 నుంచి చదవండి, 37:5 నుంచి. దేవుడు ఆశ్చర్యము కరముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నీవు భూమి మీద పడుమని హిమముతోను వర్షముతోను మహావర్షముతోను. దేవుడు వర్షం ఇచ్చేవాడు దేవుడు, పంటనిచ్చేవాడు దేవుడు, ఆహారం ఇచ్చేవాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు, ఆయుష్ ఇచ్చేవాడు దేవుడు. డాక్టర్లు ఏం చేస్తారండి? లక్షలు తీసుకుని నిలబెడతారు ప్రాణాన్ని. మా రత్నబాబు గారు వియ్యంకరాలు చనిపోయింది, దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టారు. దగ్గర ప్రాణం నిలబెట్టగలిగారా? ఆ డబ్బును నిలబెడుతుందా ప్రాణాన్ని? డబ్బు ఉండి ఆరోగ్యం వస్తుందా? డబ్బు నుండి షుగర్ ఎందుకు వస్తుంది? డబ్బు నుండి బీపీ ఎందుకు వస్తుంది? డబ్బు నుండి క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఏ డబ్బు కోసం నువ్వు వెంపర్లాడుతున్నావో ఆ డబ్బు నిన్ను రక్షిస్తుందా? మాయ చేసి, మోసం చేసి, దగా చేసి, కుట్ర చేసి సంపాదిస్తున్నావు డబ్బు నిన్ను రక్షిస్తుందా? నీ ప్రాణం నిలబెడుతుందా? 7వ వచనం, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును మనుషులందరూ, ఏ జాతి అయినా, మతమైన, కులమైన, ప్రపంచం ఎండకాయ భూమండలం అంతా మనుషులందరూ ఆయన చేసే సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసాడట. ఆ తర్వాత జంతువులు వాటి గుహలలో చొచ్చి వాటి బేలములలో వసించును, మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును, దేవుని ఊపిరి వలన మంచు పుట్టు. ఇది కథ. ఎక్కడిచ్చాట? దేవుని ఊపిరి వలన. ఆ ఊపిరి నీళ్ళు పెట్టాడే. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 1-2 చదవండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు. ఆకాశమండలమా చెవి యొక్కము, నేను మాట్లాడుదును. భూమండలమా చెప్పాడు, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడుకు చినుకు వలెను. ఇదండి దేవుని ఊపిరే మంచు, దేవుని వాక్యము వానపు జల్లుట, చిరుజల్లు, వర్షపు జల్లు. ఈ జల్లు నువ్వు తడిచిపోవాలా వాక్యంలో. వాక్యము చేత ఉదక స్నానం అన్నాడు అక్కడ. ఉదక స్నానముతో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకుని నా ద్వారం కాచుకునేవాడు ధన్యుడు అంటాడు. చూడండి సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 34 చదవండి. కనుక దేవుని వాక్యము మంచు, దేవుని ఊపిరి నీలో ఉంది. అదే ఆయన నోటి నుంచి వస్తుంది మంచు. ఆయన ఊపిరే మంచు. ఆ ఊపిరి నీలో పెట్టాడు. మంచు అంటే పరిశుద్ధాత్మ అన్నాడు. వర్షం అంటే దేవుని వాక్యం అన్నాడు. నువ్వు దేవుని వాక్యం అనే వర్షం ద్వారా మంచు నీలోకి రావాలి. హిమాలయాలకి వెళ్తే మంచు చూడడానికి అక్కడికి వెళ్ళాలా? తెల్లగా ఉంటుంది మంచు అంటే, తెల్ల ఐస్. నువ్వు పవిత్రుడిగా ఉండాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు హాని చేసుకొనును. జాగ్రత్త. నా యందు అసహ్యపడు వారందరూ మరణము స్నేహించుదురు. ఎవరైతే యేసుప్రభు వద్దంటారో, ఎవరైతే యేసుప్రభుని వద్దంటారో వారు చచ్చిపోతారు, మరణమైపోతారయ్యా. నన్ను కనుగొనని వాడు మరణమైపోతాడని దేవుడి జ్ఞాపకం. అందరూ కనుగోవాలని ఆశపడుతున్నాడు ఆయన. మీరు సర్వసృష్టికి వీడి సువార్త ప్రకటించమన్నాడు. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి, దేవుని బిడ్డలు కావాలి, దేవుని రాజ్యానికి రావాలి. అదే ఆయన తపన. అందుకే ఈ లోకానికి కొంచెం ప్రాణం పెట్టి మన పాపములు పరిహారం చేయడం. న పుణ్యో దాన ధర్మశ్చ న కర్మశ్చ పుణ్యం భవేత్ ప్రపుణ్యో ప్రాణదానశ్చ జగత్పుణ్యం నహి నహి సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని వేదాలు ఘోషించాయి. ఆ వేదాల ప్రకారముగా, ప్రవక్తల ప్రవచనానుసారముగా దేవుడే మానవుడిగా లోకానికి వచ్చి యేసు అనే పేరుతో ఈ లోకంలో జీవించి చనిపోయి తిరిగి లేచి మరణాన్ని జయించి మృత్యుంజయుడై స్వర్గానికి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తున్నాడు నీ కొరకు, నా కొరకు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలనే ఈ సువార్త ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అంటున్నాడు యోబు రాసిన గ్రంథములో 36వ అధ్యాయములో 11వ వచనం మాట చదవండి. యోబు రాసిన గ్రంథములో 36వ అధ్యాయములో 11వ వచనం. వారు ఆలకించి ఆయన ఈ మాటలు మీరు ఆలకించి సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సుఖముగా వెళ్ళబుచ్చెదరు. ఒకవేళ వారు ఈ మాటలు ఆలకించకపోయిన ఎడల నా మాటలు కాదండి బాబు, ఇదే చక్రవర్తి మాటలు కాదు. యోబు అనే భక్తుడు తన గ్రంథంలో రాసిన మాటలు ఇవి. వారు ఆలకించి ఆయనని సేవించినట్లయితే తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరాలు సుఖముగా వెళ్ళబుచ్చెదరు. ఆలకింపని ఎడల వారు బాణములతో కూడా నశించెదరు. చూసారా, దైవ జ్ఞానంగా, లోక జ్ఞానం కాదండి. లోక జ్ఞానం ఉంది, దయ్యాల జ్ఞానం ఉంది, ప్రకృతి జ్ఞానం ఉంది. అది మనం పాడు చేస్తుంది, కొంతవరకు బాగు చేస్తుంది, పాడు చేసేస్తుంది చివరికి. దైవ జ్ఞానము, ఆత్మ జ్ఞానము, క్రీస్తు యొక్క జ్ఞానం నీకు కావాలి, దేవుని జ్ఞానం నీకు కావాలి. అప్పుడే అది నీకు లాభకరంగా ఉంటుందని. ఇఫ్ దే ఒబే గాడ్ అండ్ సర్వ్ హిమ్ దే లివ్ అవుట్ దేర్ లైఫ్స్ ఇన్ పీస్ అండ్ ప్రాస్పారిటీ అని చెప్తున్నాడు ఇక్కడ. ఇఫ్ దే ఒబే గాడ్ అండ్ సర్వ్ హిమ్. యెషయా గ్రంథం 1:18 చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ఏముంది? రండి మన వివాదము తీర్చుకుందాము. ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును. ఒక ఆయన ఉన్నాడు మెకానిక్, నీ గుండెను బాగు చేసేవాడు, నీ హృదయాన్ని బాగు చేసేవాడు. మెకానిక్ దగ్గర రా, నీ బండి పాడైపోతే. ఈ నరబండి నడక చూడండి అన్నాడు. నరబండిది, ఈ నరబండి బాగు రిపేర్ వచ్చింది, బాగు చేయాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి. నీ పాపములు ఏమన్నాడు? నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును. తెల్లగా చేస్తా. పెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపచ్చి వలె తెల్లగా చేసి పాపాత్ముడు పుణ్యాత్ముడిగా చేస్తా, దోషి నిర్దోషిగా చేస్తా. సమ్మతించి నా మాట విని చెప్పాడు. నేను సృష్టికర్తనా చెబుతున్నా, మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. ఒకవేళ మాకొద్దు బాబు, మాకు ఈయనెవరో ఆయనెవరో అదేదో ఇదేదో ఏ మతం ఏ కులం అనుకున్నావా, సమ్మతింపక తిరగబడిన ఎడలా జాగ్రత్త. దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడు. సామెతలు 10:27 అంటాడు. సామెతలు 10:27లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్యునకు కారణము. భక్తిహీనుడు ఆయుష్ తగ్గిపోవును. చూసారా? మరి ఈరోజు గుంటూరులో నాగయ్య గారు అని ఉన్నాడు, రత్నమ్మ గారు నాన్నగారు. ఆయన 82 సంవత్సరాలు. ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో. ఆవిడ అమ్మగారు ఎంత ఆరోగ్యంగా ఉంటారో. ఎందుకంటే వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. మిన్నారావు గారు విశాఖపట్నంలో ఉంటారు. మిన్నారావు గారి భార్య, ఆవిడకి 92 సంవత్సరాలు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు.
అది దీర్ఘాయుష్కు కారణము. నాకు కూడా ఈ మధ్యన అనారోగ్యం అయిపోయింది, నేను లేచిపోతాను అనుకున్నా, దేవుడు నిలబెట్టాడు. చాలామంది ప్రాణాన్ని ఉండాలని అంటారు చాలామంది. చచ్చిపోవడం ఎంతసేపు అండి మనిషి. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్కు కారణము. భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుంది అంటది. అందులో 9:11 చదవండి. సామెతలు 9:11, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, జీవించే సంవత్సరములు అధికములగును. మనం మా బావమారి గారితో ఫోన్ చేశాడు. మా పెరిసమ్మ, మా చెల్లి, ఆఖరి చెల్లి పెరిసమ్మ భర్త పుష్పనాథం గారు, లెక్చరర్ గారు, ఆయన దేవుని భక్తుడు, ప్రార్థనాపరుడు. ఆయన ఫోన్ చేశాడు, అయ్యగారు నాకు ఈరోజు బర్త్డేనండి, పెద్ద చేసుకోవట్లేదు కానీ మీరు ప్రార్థన చేయాలి అయ్యగారు అన్నాడు. అంతే, ప్రార్థన చేశా. ఆ రాత్రి ఆ బిడ్డకి ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, భార్య, ఇతని బిడ్డలు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. 7వ అధ్యాయం 1-7 7వ అధ్యాయంలో. ఇక నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా, నీకు ఎక్కువ ఆయుష్, ఎక్కువ కాలం లోకంలో బ్రతకాలంటే, నా కుమారుడా నా మాటను నీ మనస్సులో ఉంచుకొనుము, నా ఆజ్ఞ నీతో దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞ నీ మనసులో ఉంచుకుంటే నీ కనుపాపలే నా ఉపదేశాన్ని కాపాడినట్లయితే బ్రతుకుతావురా నువ్వు 10 కాలాలు. నా మాటలు నీ హృదయంలో ఉండాలా, నా ఆలోచన నీ తలంపులో ఉండాలా. నీ తలంపులో బూజు ఉంది కనుక ఆ బూజు తీసేయి. అందులో 4:10 చదవండి. 4:10 నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల. ఏంది, ఎవరు చెప్తారు ఈ మాటలు? ఎవరు చెప్తారండి ఈ మాటలు? నా కుమారుడా నీవు నా మాటలు ఆలకించి అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుతూ. నువ్వు ఎక్కువ కాలం లోకంలో బ్రతకాలంటే, నువ్వు సంతోషంగా బ్రతకాలంటే, నీ సంవత్సరం సుఖంగా వెళ్ళబుచ్చాలంటే ఆయన మాటలు వినడం కోసం నువ్వు ఇష్టపడాలి అని మరి ఒకసారి ఇక్కడ ప్రసంగి 8:13 చదవండి. ప్రసంగి 8:12 13 ప్రసంగి గ్రంథము పక్కనే 8వ అధ్యాయంలో 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదు అనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురు. ఇది కథ. సొలొమోను ఋషి చెప్పిన మాట అంటే, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను తెలుసుకుంటుని. దేవుడు ఏమైనా చేయగలడు. ఈ మధ్యలో ఒక పాట వచ్చింది, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఆ పాట భారతదేశాన్ని అంతా ఊపిస్తుంది అంతే. మరణము తప్పించిన యెహోవా వశం అన్నాడు బైబిల్ గ్రంథంలో. కనుక చివరిగా నా మాట జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 34వ కీర్తనలో 11వ వచనం నుంచి చక్కని మాటలు జ్ఞాపకం చేశాడు. ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని నేను ఆగిపోతానని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లల చెబుతున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. ఈ వాక్యాలు ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు నేర్పడం కోసం. మీకు యెహోవా యందు భయభక్తులు నేర్పాలి. ఎందుకని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్నుకు కారణము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. భయము భక్తి కావాలి. భయం ఉంటేనే భక్తి వస్తుంది, భయం లేకపోతే భక్తి రాదు. దేవుడంటే భయం ఉండాలా? భారతదేశంలో దేవుడంటే భయం ఉంది, కానీ ఆ భయం ద్వారా వచ్చే భక్తి ఎవరి మీద పెట్టాలో తెలియటంలా. అది కారణం. భయం ఉంది, దేవుడంటే భయం ఉంది. పూజలు పునస్కారాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేస్తున్నారు, కానీ అది ఎవరికి చేయాలో తెలియటం లేదు. అది పొరపాటు జరుగుతుంది. అయినోళ్ళు కాకులు, కానోళ్ళు కంచాలంటారు. తెలుసా మీకు? ఏ సృష్టికర్త అయితే దేవుడు అదే బాధ. అరే ఇదంతా నేను చేస్తే వాళ్ళు నన్ను నొక్కేసి చేసిన దానికి పూజిస్తారు ఏందిరా? చెట్టుని చేశా, పుట్టని చేశా, పావుని చేశా, కప్పని చేశా, ఎలుకని చేశా, ఈ జంతువులు చేశా, వాటిని పూజిస్తారేందా? చేసిన వాడికి నన్ను పూజిస్తారా, వాళ్ళని పూజిస్తారా? ఇదే దేవుడి బాధ.
నన్ను విడిచిపెట్టేశారంటాడు. ఇర్మియా గ్రంథంలో చూడండి ఒక మాట. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం కూడా చూడండి ఒక మాట. ఎక్కడుందో ఇర్మియా గ్రంథం? ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 13 చదవండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. చెబుతున్నాడు, నా జనులు 2 నేరాలు చేశారట. జీవజలములు ఓటనైన నన్ను ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. చూసారా, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏమిటట? జీవజలముల ఓటైన నన్ను విడిచిపెట్టి ఉన్నారు. ఇంత తర్వాత ఏం చేశారట? తమ కొరకు తొట్టును అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్టు. ఎవడైనా బద్దలైన దానిలో నీళ్లు పోసుకుంటాడు ఉంటాయండి. నీళ్ళు పోతే ఒక ఓటని వదిలేశారా? జీవజలాల ఓటని వదిలేసి బ్రద్దలి తొట్లు నిలవని తోటలు నీళ్ళు తోటలు ఏర్పాటు చేసుకుంటారా? అందులో 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 32 చదవండి. 32 వచనం. అందులోనే కన్యక తన ఆభరణమును మరుచునా, పెండ్లి కుమార్తె తన వడ్డాణము మరుచునా. నా ప్రజలు లెక్కలేని దినములను మరిచి ఉన్నారు. దేవుని మర్చిపోతావా? ఈ మధ్య చెప్పాను నేను, పెళ్ళనైనా మర్చిపో, మొగుడినైనా మర్చిపో, పిల్లనైనా మర్చిపో, దేవుని మర్చిపోకు, జాగ్రత్త. ఆయన మర్చిపోతే నీ చాప్టర్ హ్యాండ్ ఫోటో దండ. దేవుడు మర్చిపోయాడా, నీకు ఫోటో దండ మిగిలిపోతుంది, జాగ్రత్త. ఈరోజే పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. 34వ కీర్తన 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు పొందుతూ అనేక దినాలు బ్రతకగోరు ఉన్నాడా? వాడేం చేయాలంటే, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే, ఆరోగ్యంగా బ్రతకాలంటే, సంతోషంగా బ్రతకాలంటే ఈ పనులు నేర్చుకో ఒకసారి. 1, చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుక. ఈ నాలుక ప్రపంచ అగ్ని. ఈ ప్రపంచం కాల్చేస్తుందట. టంగ్ పవర్ అంటారండి, టంగ్ పవర్. చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా. ఇదిగో ఇది పైకి ఒకటి లోపల ఒకటి. మనిషి బ్రతుకంతా అదే. పైకి నవ్వుతాడు, లోపల క్రాస్ ఉంటాడు. అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, కక్ష, చెత్త. అందుకని దేవుడు నీతో మాట్లాడట్లా. ఏలీతో దేవుడు మాట్లాడట్లా, సమూయేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకని? ఏలీ అనేవాడు వాళ్ళ పిల్లలు కపటమైన చేస్తున్నారు సేవ. అక్కడ కపటమైన సేవ, దొంగ సేవ, దోచుకునే సేవ. అందుకని దేవుడు వాడితో మాట్లాడు, ఎదురు చూస్తున్నాడు ఒక సేవకుడు కావాలని. అప్పుడు వచ్చాడు శామ్యూయేలు, వచ్చాడు. సమూయేలు పిలిచాడండి. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా పెదవులను కాచుకో, జాగ్రత్త. నీ మందిరంలో నీ పెదవులు కాపు పెట్టుకోమంటున్నాడు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 5వ అధ్యాయంలో. వ్యర్థమైన మాటలు పలకొద్దంటున్నాడు. తర్వాత కీడు చేయటం మాను, మేలు చేయి, ఉపకారం చేయి, 10 మందికి సాయం చేయి, 10 మందికి భోజనాలు పెట్టు, 10 మందిని ఆదరించు, 10 మందిని తయారు చేయి సేవకులుగా. తర్వాత సమాధానం వెతికి దాన్ని వెంటాడము, జాగ్రత్త. కనుక చెడ్డ మాటలు పలుకోకుండా నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా పెదవులను కాచుకో, కీడు చేయటం అని మేలు చేయి, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. ఈనాటి రోజుల్లో సమాధానం లేదు, సంఘాల్లో లేదు, కుటుంబాల్లో లేదు, సేవకుల్లో లేదు, అన్నదమ్ముల్లో లేదు, అక్కచెల్లెల్లో లేదు. స్వార్థం. నా ప్రియ సహోదరులారా, ఎందుకంటే మరణము, జీవం మరణము 4 వశంలో ఉంటాయట. జీవము మరణము 4 వశము. నువ్వేం మాట్లాడుతున్నావో అది నేను నెత్తి మీదకి వస్తుందా? నువ్వేం చేస్తావు అదే నేను నెత్తి మీదకి వస్తుంది. అటు తిరగేయడమే, లేదా మాడిపోద్దు. అటు తిరగేయి. నువ్వు ఏది వస్తుందో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. చూడండి, చివరిగా ఒక మాట న్యాయాధిపతుల గ్రంథంలో 1వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం ఎక్కడుందో? ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయంలో ఒక రాజు చెప్తున్నాడు ఒక మాట. చూడండి, అందులో 1వ అధ్యాయంలో 7వ వచనం చదవండి.
అప్పుడు అదోని బెజెక్కు కాళ్ళు చేతులు బటన వ్రేలు కొయ్యబడిన 70 మంది రాజులు ఆ, నా భోజనం బల్ల కింద మొక్కలు ఏరుకొని చుండరి. ఆ. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. అందులో 5 నిమిషాలండి 5వ వచనం నుంచి వారు బెజెకులు అదోని బెజెకును చూచి యుద్ధము చేసి కనానీయులను పెరిజీలను హతము చేసిరి. అదోని బెజెకు పారిపోగా వారు అతను పట్టుకుని తరిమి అతని కాళ్ళు చేతులు బొట్టన వేళ్ళు కోసివేసి తిరిగి. ఇప్పుడు అదోని బెజె పట్టుకున్నారు, కాళ్ళు చేతులు నరికేశారు. చెప్తున్నాడు ఇప్పుడు వేళ్ళు నరికారట. అప్పుడు అదోని బెజెక్కు ఏమన్నాడు, తమ కాళ్ళు చేతులు బొటని వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు భోజన బల్ల చుట్టూ మొక్కలు ఏరుకో 70 మంది రాజుల యొక్క కాళ్ళు ఏళ్ళు నరికేశాడు. బొటని వేళ్ళు నరికేశాడు, ఏళ్ళని నరికేశాడు 70 మందిని పట్టుకొని. ఇప్పుడు అంటున్నాడు ఆ తర్వాత ఏమన్నాడు, అయితే నేను చేసినట్లే నాకు ప్రతిఫలం ఇచ్చినను. వారు యెరూషలేమునకు అతను తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయాను. జాగ్రత్త, నువ్వేం చేస్తావు నెత్తి మీదకి వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పిల్లలారా నా దగ్గరికి రండి, యెహోవా భయభక్తిని నేర్పుతానయ్యా. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా పెదవులను కాచుకో. మేలు చెయ్యి, సమాధానాన్ని వెంటాడు, నువ్వు కొద్ది రోజులు బ్రతుకుతావు అని నువ్వు మాటలు జ్ఞాపకం చేస్తావు. మాకు ఆరోగ్యం తెచ్చి, బలము తెచ్చి, శక్తి తెచ్చి, ఆయుష్ తెచ్చేయమని, నీ బిడ్డలను దీవించమని, వాక్యం వినుతున్న వారిని దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును నాకు యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహాయ సహకారం నిరంతరం తోడుగా ఉండి అధికముగా వర్ధలు చేయునుగాక. ఆమేన్.